వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. రోగులకు బాసటగా రోటరీ క్లబ్ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాసరావు సేవలపై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు హర్షం వ్యక్తం చేశారు. వాతావరణం పరిస్థితి తెలుసుకుని సామాజిక బాధ్యతగా నిత్యం పేద ప్రజలకు ఏదో విధంగా సహాయం చేయాలన్న తపనతో గత కొన్నేళ్లుగా సోంపేట రోటరీ క్లబ్ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాసరావు చేపడుతున్న సేవా కార్యక్రమాలపై స్థానికులతో పాటుగా ఉద్దానం ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం సోంపేట పట్టణంలో గల ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు నిత్యం వైద్యుల సలహా మేరకు టీ షాపుల వద్ద, హోటల్స్ వద్ద వేడి నీరు కోసం పడిగాపులు కాస్తూ అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని గమనించి సమస్య పరిష్కారానికి ముందుకు వచ్చి కూల్ అండ్ హాట్ వాటర్ ఫిల్టర్ ని సోంపేట ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తూ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు, వైద్యుడు దివాకర్ చేతుల మీదుగా ప్రారంభించారు. పేదల అవసరాన్ని గుర్తించి సమస్య పరిష్కరించడంలో సోంపేట వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాసరావు గత కొన్నేళ్లుగా చేపడుతున్న కార్యక్రమాలపై పట్టణవాసులతో పాటుగా అన్ని వర్గాల ప్రజలు, ఉద్దాన ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో రోటరీ సెక్రటరీ పివి కృష్ణారావు, ట్రెజరర్ రవికుమార్, వెంకటరమణ సభ్యులు పాల్గొన్నారు. వైకాపా నేతలను మరోసారి నమ్మి ఓటు వేయడం ఆత్మహత్య చేసుకోవడమేనని మాజీ ఎంపీపీ గొండు జగన్నాథరావు పేర్కొన్నారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం నైరా పంచాయతీలో పలు చెరువులను అరవల రవీంద్ర, కర్రి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో బుధవారం మాజీ ఎంపీపీ గొండు జగన్నాథరావు సందర్శించారు. ఉపాధి పనులను పరిశీలించి వేతనదారులతో ఆయన మాట్లాడారు. బాబు సూపర్ 6 పథకాలను వివరిస్తూ పేదల భవిష్యత్తుకు వరాలుగా పేర్కొన్నారు. 5 ఏళ్ల జగన్ పాలనలో పెరిగిన ధరలు, తరిగిన సంక్షేమంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాష్ట్రాన్ని గాడిన పెట్టి ప్రజల సంక్షేమం లక్ష్యంగా ఏర్పడిన కూటమి నేతలు ప్రజలపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసి వారికి మద్దతు తెలపాలని కోరారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులుగా బరిలో ఉన్న రామ్మోహన్ నాయుడును ఎంపీగా, గొండుశంకర్ను ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కంచిలి మండలం ఎంఎస్పల్లి పంచాయతీ గ్రామాల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం చేపట్టిన పిరియా విజయ. ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా విజయ ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం ఎంఎస్పల్లి పంచాయతీ గ్రామాల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మరోసారి అవకాశం ఇస్తే ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని, రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని, అభివృద్దిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో ముందు వరుసలోకి తీసుకొస్తారని తెలియజేస్తూ ప్రజలంతా మంచి నిర్ణయం తీసుకుని ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పిరియా విజయను గెలిపించి శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ ను ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డికి కానుగ్గా ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించారు. కార్యక్రమంలో మండల ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి, జెడ్పీటీసీ ఇప్పిల్ లోలాక్షి, మండల పార్టీ అధ్యక్షులు వజ్జి మృత్యుంజయరావు తదితరులు పాల్గొన్నారు. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్ పిలుపునిచ్చారు. మేడే స్ఫూర్తితో సమరశీల పోరాటాలకు సన్నద్దం కావాలని ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్, జిల్లా కమిటీ సభ్యురాలు సవలాపురపు కృష్ణవేణి, దుమ్ము సింహాచలం, అన్నెపు సూర్యనారాయణ పిలుపునిచ్చారు. రిమ్స్ ఆవరణలో మేడే జెండాను ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఖండాల్లో ఎగిరే ఒకే ఒక జెండా ఎర్ర జెండా మాత్రమేనని అన్నారు. ప్రపంచంలో సమస్యలు పరిష్కార మార్గం చూపింది ఎర్ర జెండా ఒక్కటేనని అన్నారు. ఈ కార్యక్రమంలో సారజగన్, యూనియన్ అధ్యక్షులు ఆకుల శ్యామల, బాలసుందరం తదితరులు పాల్గొన్నారు. నగరపాలెంకు చెందిన 50 కుటుంబాలు వైకాపా నుండి ఎన్డీఏ కూటమిలో చేరిక. రణస్థలం మండలం రణస్థలం పంచాయతీ నుండి సర్పంచ్ మరియు సర్పంచుల సంఘ ఆర్గనైజింగ్ సెక్రటరీ పిన్నింటి వెంకట భానోజీరావు, వల్లె రమణ, ఎంపీటీసీ ప్రతినిధి మజ్జి వెంకటరమణ, కెల్ల హేమంత్ ఆధ్వర్యంలో నగరపాలెంకు చెందిన 50 కుటుంబాలు వైకాపా నుండి ఎన్డీఏ కూటమిలోకి ఎచ్చెర్ల నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నడికుదిటి ఈశ్వరరావు సమక్షంలో చేరారు. ఎన్ఈఆర్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేటు పాఠశాల.
రాజాంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాల తరగతులు నిర్వహిస్తున్నాయి. ఏప్రిల్ 24 నుండి ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించగా కొన్ని ప్రైవేటు పాఠశాలలు మాత్రం నిబంధనలు బేఖాతరు చేస్తూ విద్యను వ్యాపారంగా మాత్రమే చూస్తున్నాయి. 45 డిగ్రీల ఎండ తీవ్రత నమోదవుతున్న ఈ వేసవిలో కూడా పిల్లలను ప్రత్యేక తరగతుల పేరిట క్లాసులు నిర్వహించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి స్కూల్స్ పై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. అయితే ఎంఈఓ ఆఫీస్ కు కోతవేటు దూరంలోనే ఓ ప్రైవేటు పాఠశాల నిత్యం ప్రత్యేక తరగతులంటూ నిర్వహిస్తున్న అధికారులు కూడా నిర్లక్ష్య ధోరణి చూపిస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికే ఈ విషయం జిల్లా విద్యాధికారులకు వెళ్లిన స్థానికంగా ఉండే మండల విద్యాధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తుంది. సచ్చివరం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ధర్మాన కృష్ణదాస్ కోడళ్లు. ఎంతో కాలంగా ధర్మాన కుటుంబానికి అండగా నిలిచిన సచ్చివరం గ్రామంలో ధర్మాన కృష్ణదాస్ కోడళ్లు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మళ్లీ ధర్మాన కృష్ణదాస్ని గెలిపించండంటూ బుధవారం నర్సనపేట మేజర్ పంచాయతీ పరిధి సచ్చివరం గ్రామంలో ప్రచారాన్ని చేపట్టారు. వందలాది మంది మహిళలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెంట నడవగా సచ్చివరం గ్రామం జనసమూహంగా మారింది. వీధులన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి. ఇంటింటా నుదుట కుంకుమ తిలకాలు, కర్పూర హారతులతో ముంచెత్తారు. మహిళా లోకం వెల్లువెత్తగా సచ్చివరం గ్రామం మురిసిపోయింది. ఈ సందర్భంగా ధర్మాన కోడళ్లైన శ్రావణి గ్రీష్మలు మాట్లాడుతూ సచ్చివరం గ్రామానికి రోడ్లు, చెరువులు, డ్రైనేజీలు, ఇంటింటికి తాగునీరు వంటి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. సచ్చివరం గ్రామ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ధర్మాన కృష్ణదాస్ కు ఓటు వేయాలని, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అయితే ధర్మాన కృష్ణదాస్ ఎన్నికల ప్రచారానికి తన సోదరుడైన ధర్మాన రామదాసు కుమార్తె వైదేహి కూడా హాజరై ధర్మాన కృష్ణదాస్ ను గెలిపించాల్సిందిగా ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆరంగి కృష్ణవేణి మురళి, జెడ్పీటీసీ చింతు అన్నపూర్ణ రామారావు, సుడా చైర్మన్ కోరాడ ఆశాలతా గుప్తా తదితరులు పాల్గొన్నారు. శ్రామికులు రక్తదానం చేయడం హర్షణీయమని ఉప రవాణా కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. శ్రామికులు రక్తదానం చేయటం హర్షణీయమని, కార్మికుల కోసం ఎంత చెప్పినా తక్కువేనని బుధవారం శ్రీకాకుళం రెడ్ క్రాస్ ఆవరణలో శ్రీకాకుళం డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరంలో ముఖ్య అతిథిగా ఉప రవాణా కమిషనర్ ఏ చంద్రశేఖర్ రెడ్డి, విశిష్ట అతిథి ట్రాఫిక్ సిఐ అవతారం ఆర్డీఓ పివి గంగాధర్రావు తెలిపారు. మేడే సందర్భంగా కార్మికులంతా కలిసి ఒక మహోత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి సుమారు 30 మంది శ్రామికులు శ్రీకాకుళం డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా రక్తదానం చేయడం గొప్ప విషయమని రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు తెలిపారు. అనంతరం రక్త కొరత ఎక్కువగా ఉందని, యువత వీరిని స్ఫూర్తిగా తీసుకుని స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని కోరారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ యాజమాన్యం, శ్రీకాకుళం డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, అధ్యక్షులు రాడ గణపతి, సహాయ అధ్యక్షులు పర్లరాము, ప్రధాన కార్యదర్శి పమ్మిన నరేష్ తదితరులు పాల్గొన్నారు. మేడే దినోత్సవాన్ని నర్సనపేటలో సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పెట్టుబడిదారీ వర్గాల దోపిడీల అణచివేతలపై పోరాటాలు కొనసాగిస్తామని కార్మిక వర్గం ప్రతినబూనిన రోజు మేడే దినోత్సవాన్ని నర్సనపేట ఆదివరపేట నందు సిఐటియు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల సంఘం మరియు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న ట్రాన్స్పోర్ట్ వర్కర్ల యూనియన్ వేరువేరుగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు ఆర్ సురేష్ బాబు, వై చలపతిరావు మాట్లాడుతూ శ్రామిక ప్రజలు సృష్టించిన జాతీయ సంపద కొద్దిమంది పెట్టుబడిదారుల చేతుల్లో మూలన పడి ఉందని, దీని కారణంగా అసమానతలు తీవ్రస్థాయిలో పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 10 సంవత్సరాల మోడీ పాలనలో మన దేశంలో శ్రామిక వర్గాలు, అన్ని వర్గాల కష్టజీవుల జీవనోపాధిపై అసమానతల దాడులకు పాల్పడుతున్నాయని, మోడీ తీసుకొచ్చిన వినాశకర లేబర్ కోడ్ నోటిఫికేషన్ భారత కార్మిక వర్గం తన నిరంతర ఐక్య పోరాటాల ద్వారా నిలిపివేయగలరని పేర్కొన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం రద్దు చేయటం వల్ల కార్మికులు జీవన ఉపాధి కోల్పోయారని అన్నారు.
స్కీమ్ వర్కర్లలో వెట్టి చాకరీకి గురవుతున్నారని, పనికి తగ్గట్టు వేతనం ఇవ్వట్లేదని తెలిపారు. ట్రాన్స్పోర్ట్ కార్మికులకు రోడ్డు భద్రతా బిల్లు పేరుతో ఫైన్లు, పెనాల్టీలు విపరీతంగా పెరిగాయని అన్నారు. నిరుద్యోగం, ధరలు పెరుగుదల, ఉపాధి అవకాశాలు లేకపోవడం రోజురోజుకి పెరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ వినాశకర విధానాలకు వ్యతిరేకంగా శ్రామిక వర్గ ప్రజలందరూ ఐక్య పోరాటాలు చేయడం ద్వారా సాధించుకోగలమని అన్నారు. కార్యక్రమంలో కాల నరసింహ, రాజశేఖర్, అక్కునాయుడు తదితరులు పాల్గొన్నారు. మేడే స్ఫూర్తితో కార్మిక హక్కులు కాపాడుకోవాలని, సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు కార్యవర్గానికి పిలుపునిచ్చారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను పొందూరు మండలంలో సిఐటియు ఆధ్వర్యంలో స్ఫూర్తివంతంగా నిర్వహించారు. శ్రీ రాజ్యలక్ష్మి పోల్స్ పరిశ్రమ వద్ద, సింహాద్రి ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ గోడౌన్ వద్ద, పొందూరు వ్యవసాయ మార్కెట్ యార్డు జంక్షన్ మేడే జెండాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు మాట్లాడుతూ, పారిశ్రామికీకరణ తొలి రోజుల్లో కార్మికులు రోజుకు 16 గంటలు పనిచేసేవారని, 8 గంటల పనిదినం కోసం పెద్ద ఎత్తున జరిగిన పోరాటాల ఫలితంగా 8 గంటల పనిదినం వచ్చిందని అన్నారు. కార్మిక వర్గం అశేష త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాస్తూ కార్మికులకు రక్షణగా ఉంటున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి యజమానులకు కార్మికులను బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లను కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని అన్నారు. బ్రిటిష్ వాళ్లు పరిపాలించినప్పటి నుంచి కార్మికులు ఐక్యంగా పోరాటం చేసి సాధించుకున్న హక్కులను కూడా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని అదానీ, అంబానీలకు కుమ్మరించి ప్రజలపై పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ భారాలను మోపిందని విమర్శించారు. ప్రజలు కట్టిన పన్నులతో నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కార్పొరేట్లకు కట్టబెడుతుందని విమర్శించారు. మొత్తం భారతదేశాన్ని, దాని సంపదైన ప్రకృతి వనరులను, ప్రభుత్వ రంగాన్ని మరియు సంపద సృష్టికర్తలైన కార్మికులు, రైతులను స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు తాకట్లు పెడుతోందని విమర్శించారు. చివరికి మన అందరికీ అన్నం పెట్టే వ్యవసాయాన్ని సైతం కార్పొరేట్లకు దారాదత్తం చేస్తుందన్నారు. ధరల పెరుగుదలతో సామాన్యుల బతుకులు బుగ్గిపాలవుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో రాజ్యలక్ష్మి పోల్స్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పేడాడ అప్పలనాయుడు, కర్నేని గోవిందరావు, సింహాద్రి ఇండియన్ గ్యాస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు అనకాపల్లి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ ధర్మాన కృష్ణ చైతన్య. శ్రమయేవ జయితే అన్నారు పెద్దలు. శ్రమించిన వాడు ఎప్పుడూ జీవితంలో జయిస్తాడు అన్నది నిజం. శ్రమైక జీవనంలో ఉన్న సౌందర్యం, ఆనందం మరెందులోనూ ఉండదని, అందుకే శ్రమజీవులందరూ మేడే పండుగను పర్వదినంగా భావిస్తారని రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ ధర్మాన కృష్ణ చైతన్య పేర్కొన్నారు. బుధవారం మేడే సందర్భంగా నరసనపేట పట్టణంలోని జట్టు కళాశీల యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు, అలాగే బిల్డింగ్ తాపీ మేస్త్రీల యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన మేడే వేడుకలకు, అలాగే 2 వీలర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మేము కార్మికులకు ఎప్పుడు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్మికుల ఐక్యతే సంఘానికి బలమని, అది నరసనపేటలో మరింత బలోపేతంగా ఉండడం ఎంతో ఆనందదాయకమని పేర్కొన్నారు. మేడే సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో కాసేపు వడ్డన చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆరంగి మురళీధర్, జెడ్పీటీసీ చింతు రామారావు, పీఎస్సీఎస్ అధ్యక్షులు పొన్నాన దాల్నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.